నమస్తే, మీరు చూస్తున్నారు ఎస్జీఆర్ నేటివ్ వార్త. నా పేరు ఎస్జీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ప్రస్తుతం నేనున్న ఈ ప్రాంతం వచ్చేసి ఎంపీఆర్ డ్యామ్, గాలదిన మండల పరిధిలో ఉన్నటువంటి పెనకచెర్ల వద్ద ఉన్న మిడ్ పెన్నా రిజర్వాయర్. ప్రజెంట్ మిడ్ పెన్నా రిజర్వాయర్ పరిస్థితి ఎలా ఉందంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బొక్కబడిన కుండలా ఉందన్నమాట. అంటే రంధ్రపడిన కుండ. రంధ్రపడిన కుండలోకి ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా కిందికి వెళ్ళాల్సింది తప్పితే అందులో నిల్వ చేసుకొని మనకి అవసరం ఉన్నప్పుడు వాడుకుందాం అనే దానికైతే పనికొచ్చే పరిస్థితులు లేదు ఎంపీఆర్ డ్యామ్. గత దశాబ్ద కాలం నుంచి, అంటే దాదాపు 10 సంవత్సరాల కాలం పైబడిన నుంచి ఈ పరిస్థితి ఇట్లాగే ఉంది. ఎంతమంది పాలకులు మారినా ఇక్కడ డ్యామ్ని ఆధునీకరించే పనులు కానీ, లేకపోతే డ్యామ్ క్రస్టిగేట్ రిపేర్ చేయించేందుకు కానీ ఎవరు కూడా పెద్దగా శ్రద్ధ చూపించలేదు. సో అందువల్ల పై ప్రాంతంలో అంటే హంద్రీనేవా నీళ్ళు అధికంగా వచ్చినప్పటికీ, లేకపోతే తుంగభద్ర నీళ్ళు అధికంగా వచ్చినప్పటికీ ఇక్కడ 2 టీఎంసీలు నిల్వ చేసుకొని మనకు రైతులు కష్టకాలంలో వాడుకుందామనే పరిస్థితే లేదు. ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా 2 టీఎంసీలు రాని, 5 టీఎంసీలు రాని మొత్తం అన్ని కిందికి వెళ్ళాల్సిందే. రైతులకు ఉపయోగపడకపోయినా మొత్తం డ్యాంలో ఉన్న నీళ్ళని కూడా కిందికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది, డ్యామ్ పరిస్థితి ఏంది, డ్యామ్కి ఏంది, ఎందుకు ఈ దుస్థితిలో ఉంది డ్యామ్ అనేది కూడా వివరించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం డ్యామ్కి సౌత్ కెనాల్ ద్వారా దాదాపు 10-12 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. 10-12 డిస్ట్రిబ్యూటర్లు సౌత్ కెనాల్ ద్వారా అధికారికంగా అయితే దాదాపు 30,000 ఎకరాలు ఉంది. అనధికారికంగా మరో 30,000 ఎకరాలు, దాదాపు అంటే 60-70,000 ఎకరాలు ఈ సౌత్ కెనాల్ ద్వారా పారుదల ఉంది. ఈ సౌత్ కెనాల్ ద్వారా 3 క్రస్టిగేట్లు ఉన్నాయి. ఈ 3 క్రస్టిగేట్ల నుంచి దాదాపు అంటే రోజుకి ఒక 300 నుంచి 600 క్యూసెక్ల వరకు మనం విడుదల చేయొచ్చు నీళ్ళు అని చెప్తున్నారు అధికారులు. అయితే ఈ క్రస్టిగేట్లు పూర్తిగా శిథిలం అయిపోయినాయి. ఎలక్ట్రిసిటీకి సంబంధించి పూర్తిగా వైరింగ్ పూర్తిగా దెబ్బతింది. అదేవిధంగా క్రస్టిగేట్లు రబ్బర్లు పూర్తిగా పోయినాయి. క్రస్టిగేట్లు ఏమాత్రం కదిలించలేని పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఒక్కసారి కదిలించే ప్రయత్నం చేసే కూడా అవకాశం లేకుండా క్రస్టిగేట్ పూర్తిగా బెండ్ అయిపోయి, పూర్తిగా సిలుం బట్టి తుప్పు పట్టిపోయి అసలు ఏమాత్రం కదిలించే పరిస్థితులు లేవు. పైనుంచి డ్యామ్లోకి ఎన్ని నీళ్ళు వస్తే అన్ని నీళ్ళు పూర్తిగా కిందికి వెళ్ళిపోవాల్సింది తప్పితే ఇక్కడ డ్యామ్లో ఏమాత్రం స్టోర్ చేసే అవకాశం అయితే లేదు. ఇలా డ్యామ్లోకి ఎన్ని నీళ్ళు వచ్చినా వృధాగా వెళ్ళిపోవాల్సింది తప్పితే స్టోర్ చేసుకొని కష్టకాలంలో వాడుకుందామనే పరిస్థితి లేదు. ఇప్పుడు అయితే ఈ పరిస్థితిపై రైతులు పోరాటాలు చేయగా రైతులు అధికారులకి, ప్రజాప్రతినిధులకి చెప్పుకోగా లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ అప్పుడు ప్రభుత్వానికైతే అధికారుల ద్వారా నివేదిక పంపించారు. 2023లో దాదాపు 5.5 కోట్లకు అంచనా వేసి క్రస్టిగేట్ల రిపేర్కి అప్పుడు అంచనా పంపించారు. సో 2023లో ప్రభుత్వానికి అంచనా పంపిస్తే ప్రస్తుతం 2026లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రస్టిగేట్ల రిపేర్కి నిధులు మంజూరు చేస్తూ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం టెండర్లు కూడా అయిపోయినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. స్వప్న కన్స్ట్రక్షన్స్ వారు ఈ టెండర్ని 5.2 అంటే 5,20 లక్షలకి టెండర్ దక్కించుకున్నట్లు హెచ్ఎల్సీ అధికారులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో ఈ పనులు డ్యామ్ క్రస్టిగేట్ రిపేర్ పనులు మొదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పనులు ప్రారంభిస్తే ఆగస్టుకంతా పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. సో ఇప్పటికని క్రస్టిగేట్లు రిపేర్ చేస్తే మనకి అదనంగా వచ్చే నీటిని నిల్వ చేసుకొని తిరిగి వర్షాలు లేనప్పుడు కష్టకాలంలో రైతులు వాడుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ నెల తర్వాత ఈ డ్యామ్కి మరొక కొత్త నూతన కళ అయితే రాబోతోంది. అయితే ఈ డ్యామ్లో ప్రస్తుతం ఏమేమి రిపేర్ చేయబోతున్నారంటే, మొత్తం సౌత్ కెనాల్కి 3 క్రస్టిగేట్లు ఉన్నాయి. 3 క్రస్టిగేట్లకి రబ్బర్ సీల్లు వేయడము, అదేవిధంగా వాటికి పెయింట్ వేయడము, అదేవిధంగా వాటికి మొత్తం ఎలక్ట్రిసిటీ వర్క్ అంటే కరెంటు, అంటే వాటిని ఆపరేట్ చేయడానికి, గేట్లు ఎత్తడానికి దించడానికి, వాటిని ఆపరేట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ వర్క్ చేయించడము, అదే మొత్తం 3 క్రస్టిగేట్లు కొత్తవి, అంటే రిపేర్ కాదు కొత్తవి మార్చడము. ఈ పనులన్నీ కూడా దాదాపు 5.2 కోట్లకు స్వప్న కన్స్ట్రక్షన్స్ వారు టెండర్లో దక్కించుకున్నట్లు హెచ్ఎల్సీ అధికారులు తెలియజేస్తున్నారు. సో ఈ ఏప్రిల్ నుంచి వర్క్ కొనసాగే నిమిత్తమే డ్యామ్లో మొత్తం నీళ్ళన్నీ కూడా కిందికి వదిలేస్తామని చెప్తున్నారు. సో ప్రస్తుతం చూడొచ్చు, మీరు నా వెనకాల కనిపిస్తుంది ఎంపీఆర్ డ్యామ్. ఇందులో పూర్తిగా డెడ్ స్టోరేజ్ అయింది. ఎక్కడే కూడా ఏమాత్రం నీళ్ళు, దాదాపు 1/2 టీఎంసీ కూడా నీళ్ళు లేని పరిస్థితి మీరు చూడొచ్చు. ఇక ఈ సంవత్సరం అయితే మనకి హంద్రీనేవా నుంచి పెనకచెర్ల అదే ఎంపీఆర్ డ్యామ్కి దాదాపు అదనంగా హంద్రీనేవా నుంచి దాదాపు అదనంగా 1.5 టీఎంసీ అంటే దాదాపు 1.5 టీఎంసీ అదనంగా వచ్చాయి. సో అదే డ్యామ్ క్రస్టిగేట్లు బాగుంటే ఈ 1.5 టీఎంసీ మనం స్టోర్ చేసుకుంటే రేపు పొద్దున వర్షాలు లేనప్పుడు కష్టకాలంలో ఈ నీటిని రైతులు వినియోగించుకునేందుకు అవకాశం ఉండేది.
సో అదనంగా ఈ సంవత్సరం వచ్చిన 1.5 టీఎంసీ కూడా మనకి గేట్లు సరిగ్గా లేకపోవడం వల్ల కిందికి వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు లేనప్పుడు కష్టాలు తప్పు, తీరు వర్షాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి రిపేర్లు, ఇలాంటి గేట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఉన్న నీటిని కూడా వృధాగా ఏటికి దాదాపు బీళ్ళకి వదిలేసుకోవాల్సిన దుస్థితి ఉందన్నమాట. కావున ఇలాంటి దుస్థితి భవిష్యత్తులో ఉండకుండా ఉండాలంటే ప్రస్తుతం జరగబోయే మరమ్మతు పనులు నాణ్యతతో చేయించాలని అధికారులకు, ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఆర్ నేటి వార్తను ఫాలో అవుతుండండి. ఇలాంటి ఆసక్తికర వార్తలు నిరంతరం వీక్షిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.